ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో రాజధాని డిజైన్లపై ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహిస్తున్నారు. సిఆర్డీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఇండియన్ పార్లమెంట్ మన ఇప్పుడు కూడా చాలా చెక్ చేసి న్యూ ఢిల్లీ ఏరియా ప్లానింగ్ చూస్తే బెస్ట్ ప్లానింగ్ ఆల్ ఆఫీసర్స్ పక్కనే పార్లమెంట్ సెంట్రల్ రాజ్యసభ లోక్సభ అక్కడి నుంచి కూడా 25 కిలోమీటర్స్ దూరంలో వచ్చాను. అయితే ఈరోజు నేను పోయి చూడొచ్చాను, స్టడీ వచ్చాను. కానీ ఆ సిటీ చూస్తే ఇప్పుడు కూడా డే టైం పనిచేస్తున్నారు, ఈవినింగ్ నెంబర్ వెళ్ళిపోతున్నారు, మళ్ళా రాయపూర్కి వెళ్ళిపోతున్నారు. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అయింది. ఆ పక్క ఈ పక్క 2 గవర్నమెంట్స్ అక్కడే ఉన్నాయి. ఒక పక్క హర్యానా ఉంది, ఒక పక్క పంజాబ్ ఉంది. కానీ పెద్దగా అడ్మినిస్ట్రేషన్ డెవలప్ లేదు, ఎకనామిక్ డెవలప్ కాలేదు. ఇప్పుడు వాళ్ళ పక్క వీళ్ళ పక్క కొన్ని డెవలప్ చేశారు. హర్యానా ఆ రోజు పంజాబ్ విడిపోవాలని గట్టిగా పట్టుబడి వెళ్ళిపోయారు. పంజాబ్ వెరీ ఫెర్టైల్. పంజాబ్ ఆ రోజు ఆలోచించింది, మాకు మంచి జరుగుతుంది, వీళ్ళు అనవసరంగా వచ్చారు, ఈ హర్యానా వాళ్ళు వీళ్ళతో వ్యాపారం నష్టం వచ్చిందని పోయారు. కానీ ఈ రోజు రియాలిటీ కూడా చూస్తే హర్యానా బెనిఫిట్ మోర్ ఇన్ బైఫర్కేషన్ దాన్ పంజాబ్. రీజన్ ఈజ్ నియర్ టు ఢిల్లీ. ఢిల్లీకి పక్కన హర్యానా ఉంది, గురుగామ్ ఇవన్నీ మొత్తం డెవలప్మెంట్ అంతా అక్కడ అవుతోంది. నా 2 రాష్ట్రాల్లో కంపారిజన్ తీసుకుంటే హర్యానా ఇది రిచర్ దెన్ పంజాబ్. నాకు ఏమాత్రం అనుమానం లేదు, భవిష్యత్తులో ప్రపంచం జరిగిన ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఆ ఎక్స్పెరిమెంట్ సీ కోస్ట్ లో ఉండే దేశాలు ఇంటర్లాండ్ కంటే 4-5 టైమ్స్ ఎక్కువ అభివృద్ధి అని. మనకు భగవంతుడు ఇచ్చినట్టు 1000 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటూ బ్రహ్మాండంగా ఉంటుంది. అది అందరి ఇష్యూ. ఇలాంటివి మనం చూసినప్పుడు మనం కూడా హైదరాబాద్ డెవలప్ చేసింది గ్రీన్ ఫీల్డ్ కాదు, బ్రౌన్ ఫీల్డ్. 2 సిటీస్ ఉన్నాయి, 1 more సిటీ యాడ్ చేశాం. సికింద్రాబాద్, హైదరాబాద్. వీ హ్యావ్ యాడెడ్ 1 more సిటీ, దట్ ఈస్ సైబరాబాద్. అదే మరి ఇంకో పక్క నవీ ముంబై అదొక సిటీ వస్తూ ఉంది. ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా కోసం. అల్టిమేట్ గా నేను మిమ్మల్ని అందరూ కూడా చూసిన తర్వాత నేను రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని రిపీటెడ్ గా ఇన్వాల్వ్ చేద్దామని. దీనికి ఓన్లీ మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ సమర్థాన్ని మీకు ఇస్తాం. అది కూడా మీరు ఒక ఆలోచన పెట్టుకోండి. ఈ రోజు ఇక్కడ చూపించేది అడ్మినిస్ట్రేటివ్ సిటీ. ఇది ఇలాంటి సిటీస్ 9 సిటీస్ వస్తాయి, కాకుండా ఒక 8 సిటీస్ వస్తాయి. ఇక్కడ ఒక 2 ఐకానిక్ బిల్డింగ్స్, ఒకటి లెజిస్లేటివ్ అసెంబ్లీ, 2 హైకోర్టు, 2 ఐకానిక్ గా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. ఇవి వర్కౌట్ చేసుకున్న ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా స్పీకర్ గారిని, చైర్మన్ గారిని అభినందిస్తూ వారు కన్సెంట్ తోని మనం ఇక్కడ కూర్చున్నాం. వారిద్దరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక రిక్వెస్ట్ కూడా చేశాను, పోలవరం ప్రాజెక్టు కూడా మీరు చూడాలి రియల్ టైంలో. అదొక జీవనాడి. మండే మీరైతే ఒకసారి రిక్వెస్ట్ చేశాను, 1 గంట మని. అది కూడా రియల్ టైంలో మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్, వాట్ ఈస్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ప్రాజెక్ట్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు వెళ్ళండి, ఇక్కడ చూపిస్తాం. మేము ప్రాజెక్ట్ చూపించడం మీరు వెళ్ళండి, ఏప్రిల్ 1st వెళ్ళండి, మేము ఇక్కడ చూపిస్తాం ఒకసారి. కాబట్టి ఈ 2 ప్రాజెక్ట్స్ ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నాం, మన రాష్ట్రానికి కూడా ఉపయోగం. ఒకటి ఎకనామిక్ యాక్టివిటీ, ఒక సిటీ, గౌరవం, రెస్పెక్ట్. 2 జీవనాడి, లైవ్లీహుడ్, పోలవరం. ఈ 2 కానీ పూర్తి చేసుకోగలిగితే బ్రహ్మాండ ఫలితాలు వస్తాయి. ఇందులో ఎమ్మెల్యేస్ కూడా ఇన్వాల్వ్ అయితే మీ సూచనలు, మీ ఆలోచనలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ ఇన్వాల్వ్ అయితే అందరి ఆలోచనలు తీసుకొని విల్ మూవ్ ఫార్వర్డ్. విత్ దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ యూ. దెన్ దే విల్ టేక్ అప్ సబ్జెక్ట్. almost 28,000 farmers వచ్చి చెప్పిన ప్లాంట్ కూడా ఇంట్లో వాడారు.